రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి, దాదాపుగా చాలా ప్లాన్స్ కనిపిస్తున్నాయి నాకు మీరు చెప్తున్నట్టుంటే. సో ఇన్ని ప్లాన్స్ ఉన్నా కూడా అందరూ ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు? అగైన్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, సో మెనీ వెబ్సైట్స్ ఆర్ దేర్. ఇన్వెస్ట్మెంట్ చేయాలని తెలుసు, రిటర్న్స్ వచ్చే ప్రొడక్ట్స్ చూస్తున్నాము, కానీ అందరూ కావట్లేదు. మీరు అడిగే క్వశ్చన్ ఇట్స్ ఎ రైట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అర్థం కావాలి అంటే ఫస్ట్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అంటే మీకని కాదు, నౌ ఇట్ ఈస్ మీకు అనుకోండి, ఇట్ ఈస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూవర్. సో మీరు నాకు ఆన్సర్ చెప్పండి. వ్యూవర్స్ ప్రాబబ్లీ దే విల్ కీప్ దేర్ ఆన్సర్ ఇన్ దేర్ మైండ్ అండ్ దే విల్ కమ్ టు నో వెదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో అయిపోగానే నేను మీకు ఒక 100 రూపీస్ ఇస్తాను. సేమ్ 100 ఎగ్జాంపుల్ మనము ప్రీవియస్ వీడియోస్లో కూడా అసెట్కి, ఫిక్స్డ్ ఇన్కమ్కి ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు 100 అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఎందుకంటే అందరికీ కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యే లాంగ్వేజ్. సో ఈ ఎపిసోడ్ అవగానే నేను మీకు ఒక 100 రూపీస్ ఇస్తాను. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఒక 1 వీక్ తర్వాత 101 రూపీస్ ఇస్తాను. ఈ రెండు ఆప్షన్స్లో మీరు ఏది తీసుకుంటారు? ఇప్పుడే బెటర్ కదా, ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. రైట్. ఎందుకు 1 వీక్ వెయిట్ చేయలేను కదా. రైట్, వెయిట్ చేయలేం. అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ నేను ఉండను, మళ్ళీ అది ఇస్తారో ఇయ్యరో. సో మెనీ క్వశ్చన్స్. సో ఇది ఏంటి అని అంటే మనము దీన్ని ఏమంటాము అని అంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటాం. అంటే తక్షణ తృప్తి అంటారు తెలుగులో. అంటే ఇమీడియట్గా మనకు కలిగే సాటిస్ఫాక్షన్. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు 7 డేస్లో 1 రూపీ అంటే నేను 7 డేస్ ఆగితే నేను మీకు 1 రూపీ ఎక్స్ట్రా అని చెప్తున్నాను. మీరు 1 రూపీయే కదా అన్న ఉద్దేశంలో ఇప్పుడు తీసేసుకుంటున్నారు 100. 7 డేస్కి 1 రూపీ అంటే ఇయర్కి 48%. అంటే 100 మీద ఇయర్కి 48%. అంటే 48% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ని మీరు యూజ్ చేసుకోవట్లేదు. ఓకే. అండ్ ధనవంతులు ఎలా కావాలి, హౌ టు బికమ్ రిచ్ అని అడుగుతున్నారు. సో మనము టైం ఇవ్వనంత కాలం, సో ఇక్కడ 7 డేస్ టైమే ఉండొచ్చు, ఆ టైం ఇన్వెస్ట్మెంట్స్లో స్పెండ్ చేయనంత కాలం ధనవంతులం కాలేం. సో దిస్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్. అంటే మనం 7 డేసే చూస్తున్నాం. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు టైంని అడుగుతుంది, కానీ మనం టైంని ఇవ్వట్లేదు ఇన్వెస్ట్మెంట్కి. రైట్. మీరు అన్న దాంట్లో నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మీరు ఇప్పుడు ఒక 100 రూపీస్ ఇస్తే నేను ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్తాను అని నేను చెప్పాను. మీరు 1 వీక్ తర్వాత 101 రూపీ ఇస్తా అన్నారు. బట్ మనం ఏమనుకుంటామంటే మళ్ళీ 1 వీక్ తర్వాత ఏం వెళ్ళి తెచ్చుకుంటాము అని ఒక లాజిక్ పాయింట్ ఉంది కదా. దానికి అది ఆలోచిస్తారు కదా చాలామంది, మళ్ళీ వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, దానికి ఖర్చు అవుతుంది, ఆ 1 రూపీ, అలాంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అదే ఇక్కడ ఏంటంటే మన హ్యూమన్ బిహేవియర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకు ఇంపార్టెంట్ ఏది, మీరు ధనవంతులు ఎలా కావాలి అన్నారు అంటే మీ అమౌంట్ ఎక్కువ ఇంక్రీజ్ ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. నేను అమౌంట్ ఇంక్రీజ్ ఇస్తా అన్నప్పుడు మీరు తీసుకోవట్లేదు. సో ఆ ఆప్షన్ని మీరే పక్కకు పెట్టేస్తున్నారు. సో అంటే అక్కడ మనకు ఆ అవేర్నెస్ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఆ అవేర్నెస్ ఉన్న ఆ టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, టైం ఇవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్ పెరగదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? P × 1 + R/100 అంటారు. ఈ ఫార్ములా అంతటికి టు ద పవర్ ఆఫ్ n. n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటే అన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ కాంపౌండ్ అవుతుంది. కాంపౌండింగ్ అనేది ఐన్స్టీన్ ఏమన్నాడంటే కాంపౌండింగ్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అన్నాడు. సో దాన్ని మనము ఎస్టిమేట్ చేయలేం ఎంత పెరుగుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెస్ బోర్డ్ తీసుకోండి, 64 స్క్వేర్స్ ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న తీసుకొని ఒక బియ్యం గింజను ఫస్ట్ స్క్వేర్లో వేయండి.
నెక్స్ట్ స్క్వేర్లో దానికి డబుల్ వేయండి, అంటే ఎన్ని వస్తాయి? సెకండ్ దాంట్లో 2, థర్డ్ స్క్వేర్లో మళ్ళీ డబుల్ 4, అట్లా వేస్తూ వెళ్ళండి. ఒక 3 స్క్వేర్స్ 3 లైన్స్ క్రాస్ చేయలేరు మీరు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. యూ కెన్ ట్రై ఇట్ అండ్ సీ. జస్ట్ ఒక పేపర్ మీద యాడ్ చేస్తూ వెళ్ళినా కానీ యువర్ క్యాలిక్యులేటర్ విల్ నాట్ గివ్ ది ఆన్సర్ ఫర్ క్రాసింగ్. అంటే ఒక 3 లైన్స్ క్రాస్ చేసిన తర్వాత యువర్ క్యాలిక్యులేటర్ విల్ నాట్ గివ్ ఆన్సర్. సో టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇప్పుడు టైం ఇవ్వాలి అని అంటే ఎలా? ఇప్పుడు మీరు వన్ వీక్ వెయిట్ చేయాలి అని అన్నారు, ఆర్ కొన్ని చోట్ల రిటైర్మెంట్కి 20 years వెయిట్ చేయాల్సి వస్తుంది. సో టైము ఇస్తే రిటర్న్స్ వస్తుందని తెలుసు, కానీ టైం ఇవ్వలేకపోతున్నాను. రీజన్ ఈజ్ మనము రోజు నిమిషానికి ఇన్వెస్ట్ చేసింది ఎంత గ్రో అయింది అని చూస్తే మీరు టైం ఇవ్వలేరు. చాలా మందిలో ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, అబ్బా అన్ని సంవత్సరాలు కదా, ఏముందిలే అన్ని సంవత్సరాలు ఎక్కడో మనం ఉంటామో పోతామో అన్న ఆలోచనలో కూడా చాలా మంది బ్లైండ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే అంటే ఇప్పుడు రిటైర్మెంట్, అది ఎవరి రిటైర్మెంటు? మీ రిటైర్మెంట్. ఆ గోల్ ఐడెంటిఫై చేసింది ఎవరు? మీరు. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేసేది ఎవరు? మీరు. సో టైం ఇవ్వాల్సింది ఎవరు? మీరు. సో అన్నీ మీవే కాబట్టి యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పాను అని అంటే, మీరు అడిగిన క్వశ్చన్, అందరూ ధనవంతులు ఎందుకు కాలేకపోతున్నారు అంటే, ఫాల్ట్ ఈజ్ నాట్ విత్ ది ఇన్వెస్ట్మెంట్స్, ఫాల్ట్ ఈజ్ విత్ ఇన్ యూ. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఎలా కరెక్ట్ చేసుకుంటారు? మీ గోల్స్ ఐడెంటిఫై చేయండి, దానికి ఇచ్చే టైం ఇవ్వండి. రోజు నిమిషం ఎంత పెరిగింది? మీకు ఎప్పుడో 20 ఏళ్ళకి అవసరం ఉంది, ఇప్పుడే ఎంత పెరిగింది అంటే ఇప్పుడు పెరిగినా మనం తీసుకోలేము. మనకు అవసరం ఎప్పుడు? 20 సంవత్సరాల తర్వాత. సరే మార్కెట్ తగ్గింది అని చెప్పేసి తీసేవాళ్ళు కొందరు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కరోనా టైంలో కొంతమంది తీశారు లాస్ట్ 1 year, బట్ ఉంచిన వాళ్ళకు మళ్ళీ పెరిగింది. సో ఆ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంటే చేయండి, న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, లాస్ట్ 20 years హిస్టరీ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్ SIPsలో 1,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి, ఆర్ లంసమ్ 1,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 42,000 అయింది. మోర్ దెన్ 100 స్కీమ్స్ యావరేజ్ రిటర్న్, 100 స్కీమ్స్ యావరేజ్ రిటర్న్ అంటే ఒక 20% రిటర్న్. కానీ ఎంతమంది ఇన్వెస్టర్స్కి రిటర్న్ వచ్చింది అంటే దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. 2% ఇన్వెస్టర్స్కి మాత్రమే ఈ రిటర్న్ వచ్చింది. రీజన్ ఏంటంటే టైం ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్ అది రిటర్న్ ఇచ్చేది జనరేట్ చేస్తుంది, క్లయింట్స్ టైం ఇవ్వలేదు, దానికి మధ్యలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం ఇలా చేశారు. సో లాస్ట్ 20 years హిస్టరీ ఇది ఉంటే నెక్స్ట్ 20 yearsలో ఎంత టైం ఇస్తారనేది ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్. రీజన్ ఈస్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ఏ స్మార్ట్ ఫోన్ టుడే. ప్రతి ఒక్కరికి జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది, అంటే ఒక టీవీ ఉంది, పాకెట్లో ఒక టీవీ ఉంది. టీవీ అనగానే నెగటివ్ న్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. మార్కెట్ పడిన రోజు పెద్ద అక్షరాలతో వస్తుంది, పెరిగిన రోజు చిన్నగా ఏదో మూల ఇస్తాడు. ఈ అన్నిటినీ తట్టుకొని 20 years ఉండడం చాలా కష్టం. కానీ మార్కెట్ ఇచ్చే రిటర్న్ ఇస్తూనే ఉంది. మనము ఎలా ధనవంతులు కావాలి అని అంటే, మన ఇన్వెస్ట్మెంట్స్కి మనము టైం ఇవ్వాలి, ఇస్తేనే అవుతాం.